హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు studentstyleclasses. గైస్ 76,000 టైప్ రేటింగ్స్ వచ్చి అప్పుడు కూడా 4.4 రేటింగ్ ఉంది. అండ్ ఆ ఫోన్ ఇప్పుడు ఉన్నట్టుండి 9,000 డిస్కౌంట్ ఇస్తే అది కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో అనమాట. అండ్ ఈ వీడియోలో మనం ఆ ఫోన్ కొనాలా వద్దా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ ఇంకా లేట్ మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. అండ్ గైస్ ఈ మొబైల్ వచ్చేసి ఒప్పో F11 అనమాట. సో ఈ మొబైల్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దాదాపు 1 ఇయర్ అవుతుంది. కాకుండా ఒప్పోకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లో ఎక్కువ రొటేట్ అవుతుంది. దాని వల్ల 1 ఇయర్ అయినా కూడా దీనికి స్పేర్ పార్ట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో మనకు సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. దాని గురించి మనం అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే పాత ఫోన్ అయిపోయింది, దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే దొరుకుతాయో దొరకవు అనడానికి అయితే ఇలాంటి చాయిస్ అయితే లేదు. సో మాక్సిమం అయితే దొరికే చాయిసెస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అంటే అండ్ ఇది 4GB ర్యామ్తో వస్తుంది అండ్ 128GB రోమ్తో వస్తుంది అండ్ 250 దాకా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు బై SD కార్డ్స్ అని వేసుకొని. సో గైస్ మనం ఇంకా స్పెసిఫికేషన్ స్క్రీన్ గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. ఇది వాటర్ డ్రాప్ స్క్రీన్ అనమాట. దాదాపు 6.51 సెంటీమీటర్స్ ఉంది. అంటే 6.5 స్క్రీన్ సైజ్ అనమాట. దాని ఒక ఎడల్పు 6.5 ఉంది. అండ్ అల్ట్రా నైట్ మోడ్ అనేది కూడా ఇలా ఉందన్నమాట. ఈ అల్ట్రా నైట్ మోడ్ వల్ల యూజ్ ఏంటంటే మన నైట్ టైం అయితే పిక్స్ తీసుకుంటాం కదా, ఆ పిక్స్ అనేది క్లారిటీగా వస్తాయి. అండ్ మీకు తెలుసు ఒప్పోలో వివోలో అయితే పిక్స్ అనేది మంచిగా కెమెరా అనేది బాగా స్పెసిఫికేషన్ ఇస్తారని. అండ్ డాజిల్ కలర్ మోడ్ అని ఉంది. సో ఈ డాజిల్ కలర్ మోడ్ ఏంటంటే ఇది కూడా మన పిక్స్ గురించే తీసుకొచ్చారు అనమాట. సో ఇఫ్ యూ క్లిక్ పిక్చర్ ఇట్స్ నాట్ ఓన్లీ మేక్ మెమరీస్ బట్ ద రిలీవ్ అంటే ఒక మంచి కలర్ఫుల్గా తీస్తుంది దాని అర్థం అనమాట. సో హైపర్ బూస్ట్ అని ఇచ్చారు. సో ఈ హైపర్ బూస్ట్ ఏంటంటే మనం గేమ్స్ ఆడుతున్నాం, మన సిస్టమ్ ఏమైనా హ్యాంగ్ అయ్యే ప్రాబ్లం ఉన్నా కూడా సిస్టమ్కి మంచి బూస్టింగ్ ఇస్తుంది. అండ్ 48 MP రోల్ కెమెరా అండ్ అది మీకు తెలుసు. 4020 mAh బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చేసి 4020 mAh ఉంది. అండ్ డ్రైనింగ్ కూడా చాలా తక్కువ ఉందని. అండ్ ఓకో ఫ్లోస్ ఛార్జర్ ఇచ్చారు. దీని ఛార్జర్ వల్ల ఏంటంటే స్పీడ్ ఛార్జింగ్ అనమాట. మన మొబైల్ అనేది ఛార్జ్ అనేది స్పీడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫ్లాష్ ఛార్జ్ 3.0 ఇచ్చేసారు దీనికి. అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇచ్చేసారు. గూగుల్ అసిస్టెంట్ అనేది కామన్ కాబట్టి ప్రతి మొబైల్లో అయితే ఉంటుంది. అండ్ దీన్ని అయితే ఓకే గూగుల్ అంతే వస్తుంది, లేదంటే లాంగ్ ప్రెస్ హోమ్ బటన్ అని అయితే ఇచ్చేసారు. అండ్ గైస్ 4020 mAh బ్యాటరీ అని చెప్పింది కదా, అది లియో పాలిమర్ బ్యాటరీ. అండ్ విడ్త్ వచ్చేసి డైమెన్షన్ 76.19 mm ఇచ్చారు. హైట్ వచ్చేసి 162 mm అండ్ డెప్త్ వచ్చేసి 8.3 mm అండ్ వెయిట్ వచ్చేసి 188 grams. సో జనరల్గా అయితే 150 grams to 200 grams అయితే ఉండాలి. అండ్ 188 grams అయితే బాగుంటుంది. అండ్ వారంటీ ఇచ్చేసి 1 year వారంటీ ఇచ్చేసారు. అండ్ 6 months ఫర్ యాక్సెసరీ అని ఇచ్చేసారు. అంటే ఇదైతే కంపెనీ బ్రాండ్, ఒప్పో బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది కదా, సో వాళ్ళ వారంటీ. సో ఒప్పో బ్రాండ్ వారంటీ ఎలా యూజ్ చేసుకోవాలంటే మనకాడ ఒప్పో షోరూమ్స్ ఉంటాయి కదా, సో అల్లకపోతే అనమాట వాళ్ళ బ్రాండ్ వారంటీని యూజ్ చేస్తారు. అండ్ దానివల్ల మనకైతే వారంటీ అనేది అయితే నడుస్తుంది అనమాట. గైస్ మనం ఇంకా అదర్ ఫీచర్స్ చూద్దాం. అదర్ ఫీచర్స్ వచ్చేసి ఫేస్ రికగ్నైజేషన్ టైం వచ్చేసి 781 milliseconds అనమాట. సో 781 millisecondsలో మన ఫేస్ అనేది రికగ్నైజేషన్ అవుతారు. అండ్ థియేట్రికల్ ఆడియో ప్లేయింగ్ టైప్ అనమాట 122.4 hours అని ఇచ్చారు. అండ్ రోమ్ టెక్నాలజీ eMMC 5.1 థియేట్రికల్ వీడియో ప్లేయింగ్ టైం 13.5 hours. ఫుల్ ఛార్జ్ టైం 0 to 100% అంటే 78 minutesలో 0 to 100% అయితే అయిపోతుంది అనమాట. దాదాపు 1 hour 18 minutesలోనే మన ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతుంది. దాన్ని మనం ఫాస్ట్ ఛార్జర్ లెక్క కూడా అనుకోవచ్చు. అండ్ ఫ్లాష్ లైట్ అయితే కామన్ ఫర్ ఎవ్రీ మొబైల్స్. 4G డేటా అంటే 4G సిమ్ సపోర్టింగ్ అనమాట. రేట్ అంటే మన నెట్ స్పీడ్ ఉంటుంది కదా దాన్ని. సో 75 Mbps/s అండ్ 150 Mbps/s. అండ్ ఛార్జ్ స్పీడ్ పవర్ 5 volts అండ్ 4A and 20 volts. ఫేస్ రికగ్నైజేషన్ CPU టెక్నాలజీ 12 nanometers. ఫింగర్ ప్రింట్ యాక్సిస్ టైం 412 millisecondsలో. అండ్ ఫేస్ రికగ్నైజేషన్ కంటే ఫింగర్ ప్రింట్ అయితే స్పీడ్ యాక్సిస్ ఉంటుంది మ్యాక్సిమం. సో వాళ్ళు ఇదే మెన్షన్ చేసిండు. అండ్ ఫేస్ రికగ్నైజేషన్ 781 milliseconds ఇస్తే మన ఫింగర్ ప్రింట్ యాక్సిస్ టైం వచ్చేసి 412 milliseconds ఇచ్చిన. అండ్ ఓకో ఫ్లాష్ ఛార్జర్ 3.0 థియేట్రికల్ స్టాండ్ బై డ్యూరేషన్ 362 hours. థియేట్రికల్ స్టాండ్ బై డ్యూరేషన్ అంటే మనం ఏం వాడకుండా వదిలేయటం వల్ల. అండ్ ఇమేజ్ ఫార్మేట్ JPEG, PNG, GIF, BMP వచ్చింది. అండ్ కిడ్స్ స్పేస్ అని కూడా ఒకటి వచ్చేసింది. అండ్ బ్లూటూత్ వర్షన్ BT 4.2 LE అండ్ థియేట్రికల్ కాలింగ్ డ్యూరేషన్ 32 hours. సో దాదాపు 32 hours మనం ఫోన్ కాల్ అనేది నాన్ స్టాప్గా మాట్లాడుకోవచ్చు. అండ్ వైలెన్స్ సిమ్ కార్డ్ ప్లగ్డ్ మెథడ్ అండ్ నిడిల్ రైట్ అల్ట్రా నైట్ మోడ్ హైపర్ బ్రూస్ట్ సెన్సార్ హబ్ అనేది ఇంకా అదర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ గైస్ ఇవి అనమాట ఇంకా మనకు తెలవని ఫీచర్స్ ఏముంటాయో అవి.
సో గైస్ 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ యూజ్ చేస్తే ఇంకా 5% అని వస్తుంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ బస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 10% వస్తుంది. ఉన్న డిస్కౌంట్ కాక ఇంకెక్కువ డిస్కౌంట్ వచ్చే చాయిస్ ఉంది. అండ్ 6 months యూట్యూబ్ ప్రీమియం అని అయితే వచ్చేస్తుంది అనమాట, ఫ్రీ ట్రయల్ విత్ ఎనీ స్మార్ట్ ఫోన్ పర్చేస్ అని. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఆఫర్ అయితే ఉంది. 6 months దాకా మన యూట్యూబ్ ప్రీమియం అనేది ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. అండ్ గైస్ ఈ మొబైల్ కొనొచ్చా అంటే ఎందుకు కొనకూడదు, ఎందుకంటే 21,000 మొబైల్ ఇప్పుడు మనకు 9,000 ఆఫ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మెయిన్ కెమెరా, సో ఎవరికైతే కెమెరా ఫొటోస్ అయితే ఇష్టం ఉంటాయో వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. అండ్ గేమింగ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది, మరీ హెవీగా చేస్తుందని అయితే చెప్పాను కానీ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ గైస్ ఇందులో వచ్చేసి లుకింగ్, సో సెల్ ఫోన్ లుకింగ్ కూడా వావ్ లుకింగ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ మీరు పోయి ఒకసారి చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా కొన్ని ఉంటారు కదా, వాళ్ళ రివ్యూస్ అయితే తీసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.